హలో ఇర్వన్ అయితే మనకి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్ అయితే ఈవెంట్స్ ఫిజికల్ డేట్స్ అయితే రిలీజ్ చేసిండు. అది 23 నుంచి కన్ఫర్మ్ అయిపోయింది. సో అంటే ఇన్ని రోజులు మనం చెప్పుకున్నాము, బట్ ఈ రోజు ఏంటంటే కన్ఫర్మ్గా ఇచ్చిండు అనమాట. అంటే నిన్న నైట్ వరకు వచ్చినట్టుంది. సో ఒకసారి మనం ఆ నోటీస్ చూద్దాము. ద పిఎస్టీ పీఈటీ ఈవెంట్స్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2024 ఇన్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మన్ జీడీ. So in Assam Rifles and Sepoy in NCB for CBE qualified shortlisted candidates is scheduled from 23rd September 2024 onwards. The e-admit cards for PST, PET and document verification DME stage can be downloaded by shortlist అని చెప్పేసి కింద ఇచ్చిండు. క్యాండిడేట్ విల్ నాట్ పర్మిట్ ఫర్ PST, PET అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ డిఎంఈ కానీ ఆర్ఎంఈ కానీ వితౌట్ దేర్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఒక నోటీస్ రిలీజ్ చేసిండు. సో దీనికి అనుగుణంగా మనకైతే అందరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే డౌన్లోడ్ కూడా అవుతున్నాయి కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర సెంటర్ పడి ఉంటుంది కదా. సో ఒకసారి ఆ సెంటర్ గురించి మీకు ఎక్కడ సెంటర్ వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఆ మనకి అడ్మిట్ కార్డు కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది. అంటే మనకి డేట్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ 24/9/2024 మనకైతే ఫిజికల్ డేట్ మార్నింగ్ 5 AM అయితే మనకు అటెంప్ట్ అవ్వాలి అక్కడ సెంటర్కి. సో ఇలా డేట్స్ ఇచ్చి మనకైతే ఎవరి వాళ్ళు సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సిఆర్పిఎఫ్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో అది రిజర్వ్ బెటాలియన్ అని చెప్పేసి, అంటే బెటాలియన్ అని చెప్పేసి మనకి అడ్రస్తో సహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి అందరైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మనము అంటే వెళ్ళే టైంకి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో మళ్ళీ ఒకసారి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఏంటంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్ని ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. అఫీషియల్గా 23rd నుంచి రిలీజ్ అయిందని చెప్పేసి. ఇది వరకు మనకి టైం లేదు, ఒక 10 to 15 డేసే ఉంది. డాక్యుమెంట్ చేసుకోండి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసినాను. చాలామంది కూడా చేసుకుంటున్నారు. సో మెడికల్ ప్రాబ్లం గురించి ఒక వీడియో చేసుకుందాం అనుకున్నాను. అంతలోపు ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఈవెంట్స్ డేట్ రిలీజ్ అయినట్టు ఒక అఫీషియల్ నోటీస్ రావడంతో ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మీరందరూ వీలుంటే ఒక పని చేయండి, మీ సెంటర్ గురించి నాకు కింద కమెంట్ చేయండి. ఏ డేట్కి ఉందో కమెంట్ చేయండి. సో వాళ్ళకి అంటే ఒక్కొక్క సెంటర్ గురించి ఏ విధంగా ఉంటుందో నేను కనుక్కొని మీకు ఆ సెంటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఇక్కడ చూసిన మనకి ఈ నోటిఫికేషన్లో RFID అయితే మెన్షన్ చేయలేదు, కాబట్టి రోడ్కే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే నేను చదవలేదు, నేను అడ్మిట్ కార్డ్ మొత్తం చదవలేదు. RFID ఉందా లేదా ఒకసారి నాకు కూడా తెలియదు. ఒకసారి చదివినాక నేను మళ్ళీ అడ్మిట్ కార్డు గురించి కానీ ఈ టోటల్ డాక్యుమెంట్స్ గురించి కానీ చెప్తాను. సో మ్యాక్సిమం రోడ్కే పెడతాడు. సో రోడ్కి పెడుతుందంటే మీరు అదృష్టవంతులు, ఈజీగా క్వాలిఫై అవుతారు. అది ఏ విధంగా క్వాలిఫై అవుతారు, ఏ విధంగా పరిగెత్తాలి, సో ఎవరైతే ఇన్ టైంలో పడలేదో వాళ్ళు కూడా ఏ విధంగా కొంచెం ట్రై చేస్తే పడేటట్టో నేను 100% చెప్తాను. ఇదేంటంటే జస్ట్ మీకు మనకు అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి కదా, సో అని చెప్పేసి ఒక వీడియో చేయడం మాత్రమే ఇది. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే 12 తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఇస్తాడు అనుకున్నాం, కానీ ఈరోజే ఇవ్వడం జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన సెంటర్స్ అయితే నాకు కింద కమెంట్ చేయండి. సో నేను వాటి గురించి ఒక్కొక్క దాని గురించి 100% చెప్తాను. మీకు వచ్చిన డేట్ కూడా కమెంట్ చేయండి. స్టేట్ సో ఏపీయా తెలంగాణ పెట్టడానికి ట్రై చేయండి. ఇదైతే ఈరోజు వీడియో. మనము నెక్స్ట్ వీడియో అడ్మిట్ కార్డు గురించి, సర్టిఫికేట్ గురించి, రన్నింగ్ టిప్స్ గురించి, అంటే ఈ లాస్ట్ తక్కువ టైంలో ఈ విధంగా క్వాలిఫై అవ్వాలి. సో రోడ్కు పెడుతుండు 5 km, అమ్మాయిలకు కూడా 8 and 1.6 km అంటే 100కి 95% ఈజీగా క్వాలిఫై కావచ్చు. అది ఏ విధంగా అవ్వచ్చు నేను చెప్తాను. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.